డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఫస్ట్ చాప్టర్లోని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ మినిమం వాల్యూమ్ ఆఫ్ CO ఎట్ STP ఈజ్ నీడెడ్ టు రియాక్ట్ కంప్లీట్లీ విత్ 0.112 లీటర్స్ ఆఫ్ O2 ఎట్ 1.5 atm ప్రెషర్ అండ్ 127 degree centigrade టు గివ్ CO2. దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్, CO అంటే ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్స్ విత్ O2. కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుందట? టు గివ్ CO2. సో CO రియాక్ట్స్ విత్ O2 టు ఫార్మ్ CO2. CO అంటే ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుందంట? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ రాయడానికి ట్రై చేద్దాం. CO ప్లస్ O2 ఇట్ గివ్స్ రైస్ టు CO2. CO ప్లస్ O2 ఇట్ గివ్స్ రైస్ టు CO2. దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తే 2 moles ఆఫ్ CO రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ O2 టు ఫార్మ్ 2 CO2. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇవి కూడా 2 ఆక్సిజన్స్. అంటే మొత్తం లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఆక్సిజన్ యాటమ్స్. అండ్ ఇక్కడ 2 × 2 4 ఆక్సిజన్ యాటమ్స్. అంటే కార్బన్ యాటమ్స్ బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ యాటమ్స్ బ్యాలెన్స్డ్. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసాము? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనమే ఈక్వేషన్ని ఫామ్ చేసాము. ఓకేనా? సరే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు చూద్దాం. ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు? 0.112 లీటర్స్ ఆఫ్ O2 అన్నారు. 0.112 లీటర్స్ అన్నారు. లీటర్స్ అన్నప్పుడు అదేంటి? వాల్యూ. అంటే V ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 0.112 లీటర్స్. లీటర్స్ కానీ మిల్లీలీటర్స్ కానీ ఇచ్చినప్పుడు అదేంటి? వాల్యూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 1.5 atm ప్రెషర్. అంటే P ఈక్వల్ ఎంత? 1.5 atm ప్రెషర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 127 degree centigrade ఇచ్చారు. సో క్యాపిటల్ T అంటే ఏంటి? టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 127 degree centigrade ఇచ్చారు. 127 degree centigrade ఇచ్చాడు. దీన్ని కెల్విన్లోకి మార్చాలి అంటే ప్లస్ 273ని యాడ్ చేయాలి. 273ని డిగ్రీ సెంటీగ్రేడ్కి యాడ్ చేస్తే మనకు కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 400 కెల్విన్ అవుతుంది. సో టెంపరేచర్ మనకి ఎందులో ఇచ్చారు? టెంపరేచర్ మనకి ఎందులో ఇచ్చారు? డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇచ్చారు. దాన్ని మనం ఏం చేసాం? కెల్విన్స్లోకి మార్చాం. ఓకేనా? ఇక్కడ మనకి ఇంకొక వాల్యూ కూడా అవసరం. అదేంటంటే R ఈజ్ ఏ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్. ఇది ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉంటుంది, అన్ని గ్యాసెస్కి ఈక్వల్గా ఉంటుంది. ఆర్ని ఏమంటాం? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్. దీని వాల్యూ వచ్చేసి 0.0821 లీటర్ atm పర్ మోల్ పర్ కెల్విన్. ఆర్కి చాలా వాల్యూస్ ఉంటాయి, కానీ మనం ఇక్కడ అట్మాస్ఫియర్లో ప్రెషర్ని తీసుకున్నాం, లీటర్స్లో వాల్యూమ్ తీసుకున్నాం. కాబట్టి మనం లీటర్ atm పర్ మోల్ పర్ కెల్విన్ వాల్యూ అంటే 0.0821నే మనం ఇక్కడ తీసుకోవాలి. అండ్ ఇక్కడ N అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్. N అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్. ఈ నంబర్ ఆఫ్ మోల్స్ని మనం క్యాల్కులేట్ చేయాలి. నంబర్ ఆఫ్ మోల్స్ని క్యాల్కులేట్ చేస్తేనే మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ని క్యాల్కులేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కావాలి. మరి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV ఈక్వల్ టు NRT. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV ఈక్వల్ టు NRT. ఇప్పుడు ఇక్కడ N ఈక్వల్ టు RT. ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. ఇంటూ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. కాబట్టి PV బై RT. N అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్. P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, R అంటే గ్యాస్ కాన్స్టాంట్, T అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్. సో ఇక్కడ మనకి V ఉంది, P ఉంది, T ఉంది, R ఈజ్ ఆల్సో దేర్ అండ్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ N. మరి ఈ వాల్యూస్ అన్ని దేని యొక్క వాల్యూస్? ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? ఆక్సిజన్, లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నారు. అంటే ఇవన్నీ కూడా దేని యొక్క వాల్యూస్? ఆక్సిజన్వి. అంటే ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ మోల్స్ దేని వస్తాయి? O2. NO2 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. NO2. N అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్. O2 అంటే
number of moles of oxygen equal to formula ఏంటి PV equal to RT. PV equal to RT. దీంట్లో P అంటే ఏంటి చూడండి, P అంటే ఏంటి 1.5 ఇంటూ V అంటే ఏంటి 0.112 లీటర్స్ బై R అంటే 0.0821 అండ్ నెక్స్ట్ T అంటే ఏంటి 400 కెల్విన్ టెంపరేచర్. సో ఇదంతా మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 5.11 ఇంటూ 10⁻³ నెంబర్ ఆఫ్ మోల్స్. ఎన్ని మోల్స్ వచ్చినాయి 5.11 ఇంటూ 10⁻³ మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారు ఆక్సిజన్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు అండ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. టెంపరేచర్ని మనం కెల్విన్స్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు nRT. దీంట్లో n ఈక్వల్ టు ఏమైంది RT ఇటువైపు వస్తే PV బై RT అయింది. అప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ విధంగా PV బై RT అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది 5.11 ఇంటూ 10⁻³ ఇవేంటి మోల్స్. దేని యొక్క మోల్స్ ఆక్సిజన్ యొక్క మోల్స్. మరి ఇక్కడ చూడండి ఈక్వేషన్లో ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉంది, ఇక్కడ 1 మోల్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ ఎన్ని మోల్స్ ఉన్నాయి 2 మోల్స్ ఉన్నాయి. అంటే 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ 2 మోల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ చూడండి 1 మోల్ ఆఫ్ O2 reacts with 2 moles of CO. ఇక్కడ ఈక్వేషన్ నుంచి తీసుకుంటున్నాం మనం 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ 2 మోల్స్ ఆఫ్ CO. కాబట్టి అదే రాసాం ఇక్కడ 1 మోల్ ఆఫ్ O2 రియాక్ట్స్ విత్ 2 మోల్స్ ఆఫ్ CO. మరి 1 మోల్ O2 2 మోల్స్ COతో రియాక్ట్ అయితే మరి 5.11 ఇంటూ 10⁻³ మోల్స్ ఆఫ్ ఇది O2 మోల్సే కదా, ఇన్ని మోల్స్ O2 ఎన్ని మోల్స్ యొక్క COతో రియాక్ట్ అవుతుంది అనేది కనుక్కోవాలి. 5.11 ఇంటూ 10⁻³ మోల్స్ ఆఫ్ O2 రియాక్ట్స్ విత్ హౌ మెనీ మోల్స్ ఆఫ్ CO. అప్పుడు ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏమవుతుంది 5.11 ఇంటూ 10⁻³ ఇంటూ 2 డివైడెడ్ బై 1. అప్పుడు ఎంత వస్తుంది మన వాల్యూ ఎంత వస్తుంది 2 1s are 2 2 1s are 2 అండ్ 2 5s are 10 అంటే 10.22 ఇంటూ 10⁻³ వస్తుంది. ఇవేంటి మోల్స్. దేని యొక్క మోల్స్ ఇవి కార్బన్ మోనాక్సైడ్ యొక్క మోల్స్. 1 మోల్ ఆఫ్ O2 2 మోల్స్ ఆఫ్ COతో రియాక్ట్ అయితే 5.11 ఇంటూ 10⁻³ మోల్స్ O2 ఎన్ని మోల్స్ ఆఫ్ COతో రియాక్ట్ అవుతుంది అన్నాం. అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి కార్బన్ మోనాక్సైడ్ యొక్క మోల్స్. కానీ మన ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు హౌ మచ్ మినిమం వాల్యూమ్ ఆఫ్ CO అన్నాడు. అంటే కార్బన్ మోనాక్సైడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోమన్నారు. వాల్యూమ్ కనుక్కోవాలంటే ఎట్ ఎస్టీపీ 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్ లేదంటే 22,400 milliliters ఆఫ్ వాల్యూమ్. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22,400 milliliters ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. మరి ఇక్కడ 10.22 ఇంటూ 10⁻³ మోల్స్ ఆఫ్ గ్యాస్ CO ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్. అంటే ఏం చేయాలి మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 10.22 ఇంటూ 10⁻³ ఇంటూ 22,400 బై 1 అంటే బై 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది ఆన్సర్ 228. ఆన్సర్ ఈస్ 228.9 milliliters. 228.9 milliliters. అర్థమవుతుందా? ఫస్ట్ మనకి ప్రాబ్లం మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్స్ విత్ O2 టు ఫార్మ్ CO అన్నారు. దాన్ని బట్టి మనం ఈక్వేషన్ రాసాం. ఇక్కడ మనకి లీటర్స్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ O2 ఈస్ గివెన్ అండ్ ప్రెషర్ ఈస్ గివెన్ and temperature is given in degree centigrade in Celsius scale. So we have to convert this temperature into Kelvin scale by adding 273. Okay na, so 400 Kelvin. And R is a universal gas constant. Its value is 0.0821 liter atma per mole per Kelvin. And we have to calculate n value by using ideal gas equation, that is PV equal to nRT. So here n equal to ఏమవుతుంది PV by RT. So after
ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్ వాట్ వీ గెట్ 5.11 ఇంటూ 10⁻³ మోల్స్. ఇవి దేని యొక్క మోల్స్ వచ్చినాయి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 యొక్క మోల్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ నుంచి ఏమొచ్చింది? ఒక మోల్ O2 2 మోల్స్ ఆఫ్ CO2 రియాక్ట్ అయితే మరి 5.11 ఇంటూ 10⁻³ మోల్స్ అనేవి దేనితో రియాక్ట్ అవుతాయి? ఎన్ని మోల్స్తో రియాక్ట్ అవుతాయి అంటే 5.11 ఇంటూ 10⁻³ ఇంటూ 2/1 అంటే ఎంత వచ్చింది? 10.22 ఇంటూ 10⁻³ మోల్స్. ఇదేంటి? కార్బన్ మోనాక్సైడ్ యొక్క మోల్స్. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్టీపీ దగ్గర 1 మోల్ అనేది 22,400 మిల్లీలీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే మరి ఇన్ని మోల్స్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 10.22 ఇంటూ 10⁻³ ఇంటూ 22,400 మిల్లీలీటర్స్. అప్పుడు ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 228.8 మిల్లీలీటర్స్.